ఈరోజు వెంకటేశ్వర స్వామి అండి పూజ. రోజు మేము ధనుర్మాసంలో మేము పూజ చేసుకున్నాం ధనుర్మాసం నెలంతా. మేము మా ఇంటి ముందర అదే దేవుడు వస్తుంటాడు ధనుర్మాసం నెలంతా. మేము ఆ నెలంతా దేవుడికి హారతి ఇచ్చుకుని నైవేద్యం పెట్టుకున్నాము. మాకు లాస్ట్ రోజు మాకు ఈ విగ్రహం ఇచ్చారండి. ఈ వెంకటేశ్వర స్వామి ఈ విష్ణు చక్రాలు ఉండేవి. మాకు ఈ విగ్రహం ఇచ్చారండి. అటు ఇటు చక్రాలు ఉండేవి అమ్మవారివి. ఈరోజు శనివారం మేము ఇలా పూజ చేసుకున్నామండి. సాక్షాత్ ఆ దేవుడు మా ఇంటికి వచ్చినట్టు మాకు తెలిసిన వాళ్ళు వచ్చి మాకు ఆ విగ్రహం ఇచ్చిపోయారు, మీరు పూజించుకోవాలని చెప్పనేసి. నా శివుడు నందీశ్వరుడు అండి ఆ ప్లేట్లో ఉన్నది. ఆయనకి రోజు మేము నీలాభిషేకం చేసుకుంటాము. ఆ మందాసంలో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మాకు వాళ్ళు గిఫ్ట్గా మాకు దేవుడు నెల రోజులు చేసినందుకు మాకు ఈ విగ్రహం ఇచ్చారండి. అటు ఇటు చక్రాలు వెంకటేశ్వర స్వామి విగ్రహం నిలబడి ఉన్నారండి. మాకెంతో సంతోషం అనిపించిందండి మాకు అది చూడంగా. నేను రేపు ధనుర్మాసం అయిపోతుందనగా ముందు రోజు ఉదయాన్నే వచ్చి మాకు ఇచ్చిపోయారు. చాలా సంతోషపడ్డానండి నేను. ఈయన కాశీ విశ్వేశ్వరుడు స్వామి అండి. మేము కాశీలో తెచ్చుకున్నాము ఈ పటము. ఈరోజు దేవుడికి పాయసం నైవేద్యం పెట్టుకున్నానండి నేను. మహానైవేద్యము పాయసము దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నామండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు మటుకు. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మనం ఏదనుకుంటే ఆ కోరిక నెరవేరుతున్నదండి. నాకు చాలా జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడికి చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. నాకు చిన్నప్పటి నుంచి దేవుడిని చేసుకోవటం అలవాటు. మనుషుల కన్నా దేవుడే నమ్ముకుంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుడు మన కష్టాన్ని గుర్తించి దేవుడు మనకి మన పిల్లలకి మంచి చేస్తాడని నమ్మకంతో చేస్తాను నేను. నాకు అలాగే ఆ స్వామి అలాగే చేశారండి. మీరు కూడా చేయండి ఒకసారి. చేసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.